ఇక జూబ్లీహిల్స్ బరిలో దత్తాత్రేయ కూతురు అంటూ విజయలక్ష్మి పేరును పరిశీలిస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం అంటూ మహిళకు టికెట్ ఇస్తే కలిసి వస్తుందని ప్లాన్, బీసీ వాదం సైతం ప్లస్ అవుతుందని అంచనా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి పేరును బీజేపీ జాతీయ నాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ స్థానంలో మైనారిటీ ఓట్ల తర్వాత యాదవ్ వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయి. దీంతో ఆ వర్గానికి చెందిన లీడర్, అందులోనూ మహిళకు టికెట్ ఇచ్చేందుకు ఢిల్లీ పెద్దలు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. దత్తాత్రేయ కూతురుకి టికెట్ ఇస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు సులభతరం అవుతుందని అంచనా వేస్తున్నారు. అక్కడి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఆయన భార్య సునీతకు టికెట్ ఇవ్వడంతో సానుభూతి కలిసి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకు పోటీగా మహిళనే బరిలోకి దించితే తమకు ప్లస్ అవుతుందని కమలం లీడర్లు భావిస్తున్నట్టు సమాచారం. ఛాలెంజ్గా తీసుకున్న బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని బీజేపీ భావిస్తోంది. అక్కడ గెలిస్తే ఆ తర్వాత జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెజారిటీ కార్పొరేటర్ స్థానాల్లో విజయం సాధించి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చని అంచనా వేస్తోంది. అదేవిధంగా ఆ గెలుపు 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు బూస్టింగ్ అవుతుందనే వ్యూహంలో ఉంది. అందుకోసం ఉప ఎన్నికలో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్కు ధీటైన అభ్యర్థిని బరిలోకి దించాలని ప్లాన్ చేస్తుంది. దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి చాలా కాలంగా పార్టీలో ఇక తను యాక్టివ్గా ఉన్నదని చెప్తూ ప్లస్ అవుతుంది, నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి కదా అని చెప్పి ఆ ఆలోచన కోసం యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు. కొన్నేళ్లుగా దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించే అలై బలై కార్యక్రమాన్ని, అంటే దసరా తెల్లారి చేస్తారు అలై బలై, మనందరికీ తెలుసు. సో కార్యక్రమాన్ని ఆమె స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కానీ ఆమెకి ఇంతవరకు ఏ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. ఉప ఎన్నికల్లో టికెట్ ఇస్తే బీసీ వర్గం నుంచి మద్దతు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. పైగా ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ నాయకుల మధ్య వర్గపోరు పెద్ద ఎత్తున నడుస్తోంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్లో ఎవరికి టికెట్ ఇచ్చినా లీడర్ల మధ్య సమన్వయం రావడం కష్టం. అదే విజయలక్ష్మికి టికెట్ ఇస్తే అందరూ కలిసి పనిచేస్తారని అధిష్టానం అంచనా వేస్తున్నట్టు తెలిసింది అంటూ ఇక్కడ ఒకసారి గత ఉదాహరణలని మీరు చూడండి. చిన్న 2 ఉదాహరణలను బట్టి మనము ఒక అంచనాకు రావచ్చు. ప్రజాస్వామ్యం ఎట్లా ఉంటుందంటే, ఎట్లాంటి పరిస్థితులు వస్తాయంటే, ఫర్ సపోజ్ మనకు నాగార్జున సాగర్ ఎన్నిక గుర్తుండాలి. నాగార్జున సాగర్, ఈ నాగార్జున సాగర్ ఎన్నికలో నోముల నరసింహయ్య, మీకు గుర్తుందా? నోముల నరసింహయ్య చనిపోయిండు. ఇక్కడ నోముల భగత్ ఇలా కొడుకుని భగత్ని నిలబెడితే గెలిచిండు. అయితే అన్నిసార్లు ఇట్లా జరుగుతుంది అనడానికి లేదు. ఇక్కడ నుంచి వస్తే దుబ్బాకల, అంటే ప్రజా తీర్పు అనేది ఎట్లుంటుందో ఒకసారి చూడండి. దుబ్బాకల సోలిపేట రామలింగారెడ్డి చనిపోతే సునీతకి ఇచ్చారు ఇక్కడ టికెట్. అలా వైఫ్, ఆ పేరు సునీతనే అనుకుంటున్నాడు నేను, సోలిపేట సునీత. అయితే తనకిస్తే తను ఓడిపోయి అక్కడ బీజేపీ రఘునందన్ రావు గెలిచాడు. చూడండి, అంటే తీర్పు అనేది ఇట్లానే ఉంటుందని ఊహించడానికి ఏం లేదు. ఇదంతా వదిలేస్తే రీసెంట్గా ఇక్కడ కంటోన్మెంట్లో లాస్యనందిత, ఆ అమ్మాయి పేరు లాస్యనందిత, సాయన్న బిడ్డే లాస్యనందిత. తను ఎమ్మెల్యే గెలిస్తే 6 నెలలనే ఔటర్ రింగ్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే ఇక్కడ మళ్ళీ ఈ కుటుంబం నుంచి వీళ్ళ సిస్టర్కి ఇచ్చిండ్రు. వీళ్ళ సిస్టర్ ఇంకొక ఆ అమ్మాయి చెల్లె ఉంటుంది, తనకిస్తే తను గెలవకుండా ఇక్కడ శ్రీ గణేష్ అని కాంగ్రెస్ నుంచి గెలిచారు. అంటే లెక్కలు ఎట్లా ఉంటాయంటే, అధికారంలో ఉన్నాం కదా గెలుస్తాం అనుకోవడానికి లేదు ఒకటి, ఇంకొకటి ఆ కుటుంబ సభ్యులకు ఇస్తే కూడా పక్కాగా గెలుస్తారని కూడా గ్యారంటీ ఏమి ఉండదు. ఇక్కడ నుంచి ఇప్పుడు వీళ్ళేమంటా ఉన్నారంటే, జూబ్లీహిల్స్ గోపీనాథ్ చనిపోవడం వల్ల ఆ కుటుంబంకి ఇస్తే గెలుస్తారా ఓడతారా అనే దాన్ని లెక్కేసుకుంటే గతంలో ఉదాహరణలు చెప్పొచ్చు మనం. బీఆర్ఎస్ నుంచి గెలిచిన నోముల నరసింహయ్య చనిపోతే అలా కొడుకును పెడితే గెలిచిర్రు. అట్లే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచిన లాస్యనందిత చనిపోతే అలా సిస్టర్ను పెడితే ఓడిపోయారు. ఇట్లా లెక్క బరాబర్ ఉంటుంది అనడానికి లేదు. అంటే ఆ కుటుంబం మీద సానుభూతి కలిసి వస్తుందని చెప్పడానికి ఎట్టి పరిస్థితులలో గ్యారంటీ లేదు. కొన్నిసార్లు కలిసి వస్తుంది అంతే. ఎందుకంటే క్యాండిడేట్ కూడా రైట్ క్యాండిడేట్ అయి ఉండాలి. ఆ టైంలో ఆ క్యాండిడేట్ ఆల్రెడీ కొంత ఎగ్జిస్టింగ్ అక్కడ ఇక్కడ పనిచేసి ఉండాలి, లేదా ప్రజల్లో తిరిగి ఉండాలి, లేదా ఇంకేదైనా సామాజిక సేవా కార్యక్రమాలన్నా కనిపించి ఉండాలి, అది అన్న ఉండాలి, లేదా ఆ టైంలో పార్టీకి పేరు ఉండాలి, ఆ పార్టీ మీద వ్యతిరేకత తక్కువ ఉండాలి, ఆ ఏరియాలో ఆ పర్సన్ పైన సానుభూతి ఎక్కువ ఉండాలి. అట్లాంటి ఇష్యూస్ ఉంటేనే, అట్లాంటి కలిసి వస్తేనే గెలిచే అవకాశం ఉంటుంది. అందుకే ఒకసారి గెలిచి ఒకసారి ఓడి ఒకసారి గెలిస్తే ఏమనిపిస్తుంది అంటే గ్యారంటీ అనిపించదు. కుటుంబానికి ఇస్తే గెలుస్తుందా ఓడిపోతుందా అనేది ఎవరు చెప్పలేరు. అది ఒక ఆస్పెక్ట్ మాత్రమే. ఒక ఆస్పెక్ట్లా కొంత కలిసి వస్తుంది ఆ కుటుంబం పైన సానుభూతి ఉంటే. మరి సానుభూతి ఉంటే ఇక్కడ గెలవకపోయి సోలిపేట రామలింగారెడ్డి గనిసార్లు ఎమ్మెల్యేగా చేసిన దుబ్బాకకు, ఆయన పోయిన దగ్గర మరి గెలవకపోయా. కంటోన్మెంటు మరి ఇక్కడ లాస్యనందిత తండ్రి సాయన్న అయితే చాలా గొప్పగా పనిచేసిండు, టీడీపీలో ఉండే, ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చిండు.
ఇన్నిసార్లు గెలిచిన సాయన్న కూతురు మరి చనిపోతే వాళ్ళ సిస్టర్ని పెడితే గెలవకపోయే. సానుభూతి ఒక్కటే కలిసి రాదు, దానికి ఎన్నో లెక్కలు ఉంటాయి. అందుకే ప్రజా తీర్పు చాలా గొప్పదన్నా. నేను ఒక్కసారి కాదు ప్రతిసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రజల తీర్పు ఏదైతే ఉందో అది అల్టిమేట్ పవర్, ఇక దాన్ని మించింది లేదు. వీళ్ళంతా పొలిటికల్ పవరు, పోలీస్ పవరు, ఇంకో పవర్ అని మాట్లాడతారు కదా. ఏ పవర్ లేదన్నా. పొలిటికల్ పవర్ కాదు, అన్నిటికీ మించిన పవర్ పబ్లిక్ పవర్. ప్రజా తీర్పు ఏదైతే ఉందో, అందుకే ప్రజాక్షేత్రంలో వాడు దొంగైనా లంగైనా కోర్టులలో కేసులైనా ఎన్నైనా, మనం ఒకసారి మీకు గుర్తుందో లేదో అసెంబ్లీ రౌడీ సినిమాల ఆయన పైన ఒక కేసు ఉంటుంది, జైల్లో ఉంటాడు, జైల్లోకి వెళ్ళి నామినేషన్ వేస్తాడు. నామినేషన్ వేసిన తర్వాత ఆయన ఓట్లు వేసే అంటే సమయానికి వెనకాల ప్రతి ఒక్కరు ఆయన నిర్దోషి 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 అని రాస్తారు ఆయన పేరుని. దానివల్ల ఏమవుతుందంటే అది ఆ ఎలక్షన్ కమిషన్ తీసుకపోయి చక్కగా కోర్టుకు లేదా జడ్జికి అప్ప చెప్తే వాళ్ళు చూస్తారనమాట. సాక్ష్యం చెప్పే ధైర్యం లేనటువంటి వాళ్ళంతా కూడా ప్రజాక్షేత్రంలో అట్లాంటి తీర్పిస్తే అది తీసుకొని తద్వారా ఆయన పైన నుంచి కేసు కొట్టేస్తారు, నిజంగా ఆయన నిరపరాధి అని చెప్పి. ఇట్లాంటివి జరిగేవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో జరుగుతాయి. అందుకే ఎవరైనా బయట ఎన్నిసార్లు ఎన్ని రకాలు ఎన్ని జరిగినా ప్రజలు ఒక్కసారి తీర్పిస్తే అన్ని కొట్టుడు పోతాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. సో అందుకే ఇక్కడ కూడా ఎవరినైనా సరే నెత్తి మీద పెట్టుకోగలుగుతారు, తీసి బండకేసి కొట్టగలుగుతారు. అంతే, ప్రజల చేతిలో ఉన్నది అది అవకాశం, ప్రజల చేతిలో ఉన్నది ఏదైనా చేయగలుగుతారు. అందుకే ఇక్కడ నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్పిన అంటే, ఆ కుటుంబానికి ఇచ్చినంత మాత్రాన బీఆర్ఎస్ గెలుస్తుందని కాదు, లేదా జిహెచ్ఎంసీల ఓట్ల కోసానికి ఎట్టి పరిస్థితులలో బీజేపీ కొంత కలిసి వస్తుంది, బీజేపీ సైడ్ చూస్తారు, అర్బన్లా వాళ్ళనే గెలిపిస్తారు కాబట్టి ఇట్లా దత్తన్న బిడ్డను పెడితే గెలిచే ఛాన్స్ ఉందని చెప్పడానికి కూడా గ్యారంటీ లేదు. అయితే వీళ్ళు ఏమంటారు అంటే, ఇక్కడ కూతురు కోసం దత్తన ప్రయత్నాలు. కేంద్ర మంత్రిగా గవర్నర్గా పనిచేసి ఈ మధ్య రాజకీయాల నుంచి రిటైర్ అయిన దత్తాత్రేయ తన రాజకీయ వారసత్వాన్ని కూతురు కట్టబెట్టేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం టికెట్ విజయలక్ష్మికి ఇవ్వాలని ఢిల్లీ నేతల వద్ద లాబింగ్ చేశారు. టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే సమయంలో ఓ బీజేపీ ఎంపీ ఎంటర్ అయ్యారు. దత్తాత్రేయ కుటుంబానికి వ్యతిరేకంగా పావులు కదిపి తన అనుచరుడికి టికెట్ ఇప్పించుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ భవిష్యత్తులో విజయలక్ష్మికి పోటీ చేసే అవకాశం ఇస్తామని ఢిల్లీ నేతలు హామీ ఇచ్చినట్టు తెలిసింది. అందులో భాగంగానే ఇప్పుడు ఆమె అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. విజయలక్ష్మి పేరును కాదని తన అనుచరుడికి టికెట్ ఇవ్వాలని ఓ కేంద్ర మంత్రి ఢిల్లీలో తీవ్రంగా లాబింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుందంటూ ఎవరు చేస్తారు, ఇక కిషన్ రెడ్డి చేస్తాడు. కిషన్ రెడ్డి అనుచరుడికి టికెట్ ఇప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో చూద్దాం ఇంకా ఏం జరుగుతుంది. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోతే ఆ కుటుంబానికి ఇస్తే మరి బీఆర్ఎస్ఏ గెలుస్తుందా, వ్యతిరేకంగా మరి అంటే లేదు కాంగ్రెస్ పరిపాలన చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి కాంగ్రెస్నే గెలిపిస్తారో చూడాలి. హైదరాబాద్ చుట్టుపక్కల ఒక్క ఎమ్మెల్యే అంటే ఒక్క ఎమ్మెల్యే గెలవకపోగా మొన్న ఎంపీ సీట్లలో కూడా దారుణంగా ఓడిపోయినటువంటి కాంగ్రెస్ మరి ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితిలో ఉంటుంది, మరి ఎట్లా ముందరకు వస్తుంది, బయట రాష్ట్ర ప్రజలందరి బాధని మరి జూబ్లీ హిల్స్ వాళ్ళు చూస్తారా చూడరా, ఇది పెద్ద ప్రశ్న. రాష్ట్రంలో మరి రైతులు లేకపోతే అట్లే ప్రజలు అక్కడక్కడ గురుకులాల విద్యార్థులు నిరుద్యోగులు వీళ్ళు పడుతున్న బాధలన్నింటినీ చూసి మరి జూబ్లీ హిల్స్ ప్రజలు ఎటువైపు ఓటేస్తారనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. చూడాలి మనం.